పవన్ సారు నువ్వే నా పెద్ద కొడుకు అనుకుంటూ ఒక మహిళ, ఒక నిరుపేద మహిళ ఈరోజు వార్తల్లో ఒక న్యూస్లో అయితే మనం చూడడం జరిగింది. అసలు ఏంటని చెప్పి ఈ స్టేట్మెంట్ చూస్తే, పవన్ సారు నువ్వే నా పెద్ద దిక్కు అనుకుంటా. ఇది ఏంటి అని అంటే, పవన్ కళ్యాణ్ సారు నా పెద్ద కొడుకు నువ్వే అనుకుంటా, నాకున్న ఇల్లు కూలిపోయింది, పేదరికంతో మనవాళ్ళు చదివించుకోలేక ఏం చేయాలో తెలియని దిక్కు తోచని స్థితిలో ఉన్నాము, మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి ఒక నిరుపేద, ఒక ముసలవ్వ అంటే ఒక ముసలావిడ ఒక ఆవేదన అయితే వ్యక్తం చేస్తుంది. అదైతే ఒక పేపర్లో అయితే హైలైట్గా వేశారు. అసలు ఏంటి అని చూసుకుంటే, ఇక్కడ చూసుకుంటే ఈవిడకున్న ఇల్లు అనేది కూలిపోవడం జరిగింది. ఇతనికి ఈ ముసలావిడికి ఎవరు ఆధారం లేరు, ఓన్లీ ఇద్దరు మనవాళ్ళు ఉన్నారు. పైగా ఇక్కడ చూసుకుంటే వీళ్ళిద్దరు పిల్లలు కూడా ఈవిడ ముందు నుంచి కూడా జనసేనని అభిమానించే ఒక మనిషిగా ఉంది. అయితే వీళ్ళిద్దరు మనవాళ్ళకి కూడా, ఇక్కడ ఎవరైతే తన ఇద్దరు మనవాళ్ళు ఉన్నారో కూడా, వాళ్ళిద్దరికీ కూడా ఒకరికి జనసేన, ఒకరికి చెగువేరా అని చెప్పి పేర్లు పెట్టుకున్నారంట. అంటే వాళ్ళు పార్టీని ఎంత అభిమానిస్తున్నారు అనేది ఇక్కడే చూసుకోవచ్చు, ఆ పేర్లు పెట్టుకునే విధానంలో చూసుకోవచ్చు. ఇప్పుడు వరకు ఎవరు కూడా ఇలా చెగువేరాని కానీ లేకపోతే జనసేన అని కానీ ఎవరు పెట్టుకోలేదు. అయితే ఈ ముసలావిడను ఈవిడ ఇద్దరు మనవాళ్ళే ఉన్నారంట. అయితే వీళ్ళకి ఎటువంటి ఆధారం అనేది లేదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మాకు సహాయం చేయండి అని చెప్పి ఈ పెద్దావిడైతే కోరుకోవడం అయితే జరుగుతుంది. ఆవిడకున్న ఇల్లు కూడా కూలిపోయిందంట మొన్న వర్షాల కారణంగా, వాటి కారణంగా. అయితే ఈవిడ చూసుకుంటే అప్సారి మండలం హలిగేర గ్రామంలో జలపతి తిమ్మక్క గారు అయితే ఈ జనసేన పార్టీ జెండాతో ఇద్దరు మనవాళ్ళతో కలిసి ఒక వీడియోని అయితే వైరల్ అవుతుంది. అది కూడా ఒకసారి చూద్దాం మనం. ఇదిగో, నువ్వు లేని దేవుడు ఎక్కడ లేడు, నిన్ను నమ్మకపోయినా మా అమ్మ నీ గర్రం తిరుక్కుంటా నా కొడుకుంటాడు. ఎట్లా చూడాలి తండ్రి, మా రోజులు ఎవరు పట్టించుకోరు, శనాన్ని ఇరికేద్దాం అనుకో, ఉన్నారు కాదు లేనప్పుడు తండ్రి కాదు, నిన్ను తప్ప మా ఎవరి మీద మా నీ పేరులో పెట్టుకునే నిన్నే తలుచుకుంటే ఉంటాను. ఊర్లో మంది ఏమంటారు, నీ కొంపని బాగా చేసి నీ కొంపని కట్టేకొచ్చినా, స్థలంలో వచ్చినా, శనం పేరు పెట్టుకున్నా, స్థలాన్ని చేస్తావు అని ఊరందరూ నవ్వుతారు సార్. దాన్ని చూసి నవ్వుతారు. దాన్ని చేయనా ఈ చేయనా అని పెట్టుకునేదా నీ పేరు పెట్టుకునే. చూసారు కదా. అయితే ఈ పెద్దావిడ తనకెవరో కూడా ఇంకా వేరే దిక్కు లేదు, ఉన్న ఇద్దరు మనవాళ్ళు పెట్టుకుంటూ వాళ్ళ పిల్లల్ని చదివించుకోలేక ఆవిడ చాలా కష్టాలు అయితే పడుతుంది. ఆవిడ వయసు కూడా సుమారుగా చూసుకుంటే ఒక 70 పైచీలకు ఉంటాయి సుమారుగా, తక్కువ. అయితే ఆవిడ పవన్ కళ్యాణ్ గారిని వేడుకుంటుంది, అయ్యా మాకు సహాయం చేయండి, మిమ్మల్ని నమ్ముకుని బతుకుతున్నాం, మాకు ఎటువంటి ఇల్లు ఆధారం లేదు, దయచేసి మాకు ఒక ఉండడానికి ఒక ఇల్లు లాంటిది ఏదైనా సహాయం చేయండి అయ్యా అని చెప్పి ఆవిడ ఏడుస్తూ పవన్ కళ్యాణ్ గారికి అయితే ప్రార్థిస్తుంది. వీళ్ళిద్దరు మనవలు, ఒకళ్ళ పేరు జనసేన, ఒకళ్ళ పేరు చెగువేరా అంట, వీళ్ళిద్దరు మనవాళ్ళు. అయితే పవన్ కళ్యాణ్ గారి అభిమానం ఎంత తారస్థాయికి చేరుకుందనంటే అది వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క విషయంలో కూడా ఖచ్చితంగా వీళ్ళకి సహాయం అందాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి వేడుకోవడం అయితే జరిగింది. ఖచ్చితంగా మీరు కూడా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈవిడికి సహాయం చేయాలని కానీ, లేకపోతే సోషల్ మీడియాలో కొంచెం అందరికీ కూడా షేర్ చేస్తే ఖచ్చితంగా ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ వరకు చేరేస్తే మంచిదని చెప్పి నా అభిప్రాయం. వ్యక్తిగతంగా ఖచ్చితంగా వీళ్ళకైతే ఎంతో కొంత పవన్ కళ్యాణ్ గారి తరపు నుంచి ఒక మంచి సహాయం అందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం మనం కూడా. ఎందుకంటే ఎలాంటి నిరుపేదలకు సహాయం చేసినప్పుడే పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంకా 10 మంది ఇంకా గొప్పగా చెప్పుకుంటారు. ఆల్రెడీ ఆయన వ్యక్తిత్వం అనేది ఎలాంటిదో తెలుసు. కష్టంలో ఉన్నాడు అంటే ఆదుకునే మనిషి, సహాయం చేయలే, ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎక్కడ సహాయం అని అంటే అక్కడ పవన్ కళ్యాణ్ కానీ, అతను పనిచేసే కార్యకర్తలు కానీ, తన వెన్నంటే ఉండే నాయకులు కానీ ఎవరో ఒకరు తనకు తోచినంత సాయం చేస్తారు. అదే విధంగా వీళ్ళకు కూడా ఎంతో కొంత సహాయం చేసి వీళ్ళని అయితే ఆదుకుంటారని చెప్పి కొంచెం ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని కొంచెం షేర్ చేయండి. పవన్ కళ్యాణ్ గారి దగ్గర చేరే వరకు కూడా కొంచెం సపోర్ట్ చేయండి. ఒక జన సైనికుడిగా గానో లేకపోతే ఒక సాటి మనిషిగా అయినా సరే సపోర్ట్ చేయండి. వీళ్ళు చాలా పేదరికంగా ఉన్నారని చెప్పి చెప్తున్నారు, జనసేనని నమ్ముకొని బతుకుతున్నారు. వీళ్ళిద్దరి పిల్లలకి కూడా ఈ పెద్దావిడ తప్పితే ఎవరు కూడా ఆధారం లేదని చెప్తున్నారు. కొంచెం పవన్ కళ్యాణ్ గారి వరకు ఈ విషయం చేరేటట్టు కొంచెం ఎవరైనా వీలుంటే మీకు తోచినంత సహాయం చేయడానికి కూడా ట్రై చేయండి.